హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆహా వంటిల్లు. మ్యాంగో సీజన్స్ కదండి ఇప్పుడు. సో మ్యాంగోతో నేను రసం పెట్టి చూపిస్తున్నాను, చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా కమ్మగా భలే ఉంటుందండి. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని ఇందులో మ్యాంగో ముక్కలు వేసేసుకున్నాం. పెద్ద పెద్దగానే వేసేయాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి పుల్లగా ఉంటాయి కాబట్టి మీకు ఈక్వల్గా టేస్ట్ అంటే ఎక్కువ పుల్లగా వద్దనుకుంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, లేదా చూసి వేసేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇందులోనే మనకి కొన్ని మెంతులు వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కొన్ని ధనియాలు, ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకుంటే చాలు. మెంతులు కొన్ని ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే మనకి పులుపు కొంచెం ఎక్కువ పులుపు వద్దనుకుంటే కొన్ని ధనియాలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోని కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, అండ్ ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి కొన్ని వాటర్ పోసి ఫస్ట్ మ్యాంగో ముక్కలు ఉడకాలన్నమాట. మామిడికాయ ముక్కలు ఉడకాలి. ఉడకడంకి సరిపడినన్ని వాటర్ పోసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకున్నాం. ఓకేనా, చాలా బాగుంటుందండి. ఈ ఎండాకాలం చారులు ఎక్కువ తింటారు కాబట్టి ఇలా వెరైటీగా చారులు చేసుకుంటే తినాలనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో నేను కుక్కర్ పెట్టేస్తున్నాను. ఉడికాక తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. కుక్కర్ బాలే చూసారా, మంచిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం దీన్ని రసం తీసుకుందాం. ఇందులో చక్కగా చింతపండు రసం ఎలా అయితే తీసుకుంటామో ఇప్పుడు ఇందులోంచి కూడా మనము రసం తీసుకోవాలి. సో నేను జల్లిగంట మన ఇష్టం, వడగట్టి తీసుకుంటే వడగట్టి తీసుకోవచ్చు, లేదా నార్మల్గా ఇట్లా పోసేసి చేయితో వాటర్ పోసేసి నలిపేస్తూ రసం తీయొచ్చు అనమాట. సో చూసారా, జాగ్రత్త అండి, కాలిపోతుంటాయి. కొన్ని ఐస్ వాటర్ కానీ అలా నార్మల్ వాటర్ వేసేసి ఒక్కసారి నలిపేసుకున్నాం. చూడండి, ఇలా అన్నీ ఉడికిపోతాయండి. మనం వేసిన మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఏదైతే ఉందో అవన్నిటి ఫ్లేవర్ మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. సో మనం ఇంకా మళ్ళీ స్పెషల్గా రసం పౌడర్ అలాంటిది ఏమి యూజ్ చేయని అవసరం లేదనమాట. చక్కగా ఉంటుందండి. మామిడికాయ గుజ్జు కదా, పుల్లగా కారంగా భలే ఉంటుందండి రసము. ఇలా పెట్టేసి చిల్లుల పెట్టేసి ఇంకా వేరే వాటర్ అవసరం లేదు. నేనైతే 2 పర్సన్స్కి సరిపోయేంత రసం పెడుతున్నాను. చూడండి, దీనికి ఏ ఫ్రైతో తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. నాన్ వెజ్ ఫ్రైస్ కానీ, వెజ్ ఫ్రైస్ కానీ, ఏ ఫ్రైస్తోనైనా లేదా ముద్దపప్పుతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి రసము. చూడండి, మనం వేసిన ధనియాలు, మెంతులు, జీలకర్ర కూడా అన్నీ ఉడికిపోతాయి అన్నమాట, కుక్కర్లో వేసాం కదా. సో చూడండి, ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి. మనం పోసిన వాటర్ కన్నా నెక్స్ట్ కొన్ని పోసేసుకొని మంచిగా చక్కగా నలిపేస్తూ ఇలా తీసామంటే మ్యాంగో పీసెస్ ఎక్కడన్నా కనిపిస్తున్నాయి చూడండి, మామిడికాయలు కూడా మంచిగా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఉడికిపోయి ఇలా చక్కగా రసం అవుతుందండి. అంతే, ఇలా అయిపోయింది కదా. ఇది పక్కన పడేద్దాం మనం. ఇప్పుడు మనము ఇందులో టేస్ట్ చూసుకోవాలి. ఫస్ట్
ఉప్పు సరిపోయిందా, కారం ఘాటు సరిపోయిందా, ఘాటు సరిపోకపోతే తాలింపు వేసేటప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసేసుకుంటే ఎక్కువ సరిపోతుందండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారా చక్కగా కలర్ఫుల్గా వచ్చింది కదా మనకి, ఎంత బాగుంటుందండి. ఇక్కడ మనము దీంట్లో సాల్ట్ టేస్ట్ చూసుకొని కారం టేస్ట్ చూసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ పెట్టేసి దీనికి ఒక మంచి తాలింపు వేసి చూపిస్తాను, చూసేయండి. దీన్ని మళ్ళీ మరగబెట్టడము అలాంటివి ఏమి చేయొద్దండి, టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది. సో మనము ఉడకబెట్టడమే, మ్యాంగోస్తో మసాలాలు వేసి ఉడకబెడతాం కాబట్టి ఎక్కువ వాటర్ పోయకూడదు అనమాట. ఉడకబెట్టిన వాటర్ కొన్ని వాటర్ పోసేసి చక్కగా నలిపేస్తూ రసం అంతా తీసుకొని దాంట్లో కొత్తిమీర వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. అప్పుడు కమ్మగా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ చారు. చూడండి చక్కగా ఉంటుంది. నేను తాలింపు వేసి చూపిస్తాను. తాలింపులో కూడా మనము ఓన్లీ ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టేద్దాం. శనగపప్పు, మినపప్పు అలాంటివి వేయకండి, కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి టేస్ట్. చూడండి కొంచెం మాడితే తాలింపు చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవరు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, కలర్ఫుల్గా ఉంది కదా మన రసము. చూసారా మన టేస్టీ ట్యాంగీ మామిడికాయ రసం. చూసారా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంటుందండి. పుల్లగా మనకి ఫీవర్ వచ్చినట్టు కానీ జలుబు చేసినట్టు కానీ అనిపించినప్పుడు ఇలా ఈ చారు పెట్టుకొని తినండి, చాలా బాగుంటుందండి. నాలుకకైతే ఇంకా అసలు టేస్ట్ తెలిసి అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. మనం తెలియకుండానే అన్నం ఇంకొక ముద్ద ఎక్కువ లాగిచ్చేస్తారండి, అంత బాగుంటుందండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు, నాకు కూడా చాలా ఇష్టం అండి. ఏదైనా ఒక ఫ్రైతో నంచుకొని తినండి, లేదా అప్పడంతో తిన్నా చాలా బాగుంటుంది. చూసారా మరి మీకు నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. ఉంటున్నా మరి, బాయ్.